మాటలు పెట్టి గంట కొడుతోంది. వస్తున్నావా? ఆగండి. హలో. అహో అహో ఏంటండి? హలో అనుకుంటా. హలో అనటం విదేశీ పద్ధతి, అది నాకు గిట్టదు. అందుకే స్వదేశీ పద్ధతిలో అహో అని కనిపెట్టా. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. ఎందుకో విన్నవించుకోండి. ఎప్పుడు వస్తుందో కనుక్కుందామని. ఆపండి. ఇంకా అక్కడ బయలుదేరే ముందు ఎప్పుడు వస్తారు అని అమర్యాదగా కూర్చాడు. మళ్ళీ అదే కొత్త. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఈ మాటల పెట్టులో కూర్చున్నారు. ఈ సింగనాథ్ లింగనాథ్ గారంటే సింగనాథం నీలకరా అనుకుంటున్నారేమో. ఇలా మా అమ్మాయి గారిని పుట్టింట్లో విశ్రాంతి తీసుకోలేకుండా రా రా అని ఒత్తిడి తెస్తే అల్లుడు గారిని కూడా చూడకుండా పొలం వస్తుందా భావిస్తాను. అలా కాదండి. అది కాకపోయినా పర్వాలేదు. ఈ సింగనాథ్ లింగనాథ్ మాట అంటే మాటే, తేడా రావడానికి వీల్లేదు. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. గారేమైంది? రాధగారికి ఫోన్ ఇవ్వండి. అలా అడిగారు, బాగుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, వస్తున్నా నాన్నగారు. అమ్మాయి గారు, ఏమైంది? మెట్టు మీద కాలు స్లిప్ అయింది నాన్నగారు. అప్పుడే పుట్టింట్లో మెట్లు మర్చిపోతే అలాగా. రండి. వస్తున్నాను. ముందు మీరు కూర్చోండి అమ్మాయి గారు, మేము వైద్యులకు కబురు పెడతాం. ఈ మాత్రం దానికి మాకు తెలుసు, మీరు మాట్లాడండి. హలో. ఇప్పుడే చేరామండి. అవును, వచ్చి రాకుండానే ఫోన్ చేశారేంటి? టెన్షన్ గా ఉండి. టెన్షనా? ఎందుకండి? ఏ లేదు, మీరు క్షేమంగా చేరారో లేదో అని కంగారు పడి. క్షేమంగా వచ్చి చేరామండి. ఏమైంది రాధా? ఏం లేదండి, కాలు మడతపడి పెడికింది. అయ్యో, మీ నాన్న మాటిని ఆ నాటు వైద్యుడికి అలాగే చూపించుకో. మంచి డాక్టర్ చూపించుకో. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. హలో హలో, వేళకు భోంచేయండి. ఉంటాను. అలాగే. ఏంటి, మీ మిస్సెస్ కి హెల్త్ బాలేదా? అందుకే పుట్టింటికి వెళ్ళింది. నాటు వైద్యం దాకా వచ్చిందంటే రోగం బాగా ముదిరిపోయి ఉంటుంది. ఇతన్ని వల్ల వేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏమన్నాడు? ఎన్ని రకాలు కాసి పెట్టినా కుదరదంటున్నాడు. సరే నువ్వు పని చేయి, ఆ కేసు నిషాకి హ్యాండ్ ఓవర్. ఓకే, టేక్ ఇట్. నిషా, యు హ్యాండిల్ దట్ ఫైల్. ఓకే ప్లీజ్. ఓకే సార్. బాస్, నిషా, వెళ్ళిన పని అయిపోయిందా? నేను వెళ్తే కాకపోవడం అంటూ ఉండదు. ఇంజనీర్ చేత సంతకం పెట్టించాను. గుడ్. ఇదేంట్రా, నేను వెళ్తే పని జరగలేదు, ఈ పిల్ల వెళ్తే జరిగిందేంటి? నీకు అర్థం అవ్వలేదా? ఇది ఆ ఇంజనీర్ గాడి ఇప్పు పరపర గురికేసి ఉంటది. దాంతో వాడికి 14 లోకాలు పంచరంగుల్లో కనపడి పటక్కన సంతకం పెట్టేసి ఉంటాడు. వెరీ గుడ్. షల్ వి గో ఫర్ లంచ్? చెప్పాను కదా, నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ చనువు తీసుకుంటాను. నిషా, ఈ ఫైల్స్ లోపలికి తీసుకురా. ఓకే. డౌట్ లేదు, ఇది మన ఓడి ఇప్పు స్మూత్ గా గొక్కేసి ఉంటది. ఆ అలవాటు అమ్మాయికున్నా, ఈ అలవాటు మా వాడికి లేదు. నువ్వు పని చేస్తావా? ఏంటి? మూసుకో. నువ్వో పంచే. ఏంటి? 7 ఏళ్ల తర్వాత కనపడ. Come on, darling. కొత్తిమీర పువ్వులంటి పిల్లలు, నేతి బీరకాయలంటి ఒళ్ళులు, ఉప్పొంగే పరువాలే పరమాన్నం, ఊరించే అధరాలే పెరుగన్నం, విడియాలన్నీ వడియాలయ్యే ప్రాయం ఫలహారం. అన్నిటిలో రుచి అందాల
పువ్వులంటి పిల్లరు నెతి బీరకాయలంటి ఒళ్ళురు ప్రియగానాలే పానీయాలు నగరాలే నైవేద్యాలు ఉన్న చిన్నారి ఓ పాప మహదాటిగా నా గుండెల్లో పెట్టిందమ్మ పోపు నిరూపు కొత్తిమీర పువ్వులంటి పిల్లలు నేతి బీరకాయలంటి ఒళ్ళులు తడి మూతే చలిమిడి మూత పిడికెడు నడుమే ఉడికిని కొట్టుము పుట్ట కూళమ్మను అయితే కసిరేయక తాయాసం రానే రాదు నేడు ఎన్నాడు కొత్తిమీర పువ్వులంటి పిల్లరు నెతి బీరకాయలంటి ఒళ్ళురు ఉప్పొంగే పర్వాలే పరమాన్నం ఊరించే అదరాలే పెరుగన్నం విడియాలన్నీ వడియాలయ్యే ప్రాయం ఫలహారం కొత్తిమీర పువ్వులంటి పిల్లరు నెత్తి బీరకాయలంటి ఒళ్ళురు నవ్వవయ్య బాబు నీ సొమ్మే పొద్దు